మొగుడు మారినంత కాలం కుక్కని పేర్లా పడుండే నీలాంటి ఆడవాళ్ళు మారి కాళ్ళబేరానికి వస్తే మాత్రం ఓ రెచ్చిపోయి మా అంత బండరాళ్లే లేరని రాళ్లేసి కొడతారు. నాకు మండిందంటే మాత్రం ఇలా డీల్ చేయను. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అసలు ఏం చేయగలరు మీరు? ఏంటి బెదిరిస్తున్నారా? అవును, నేను అసలు ఇక్కడి నుంచి కదలలేవును. పోలీస్ కేసు పెడతాను. గృహ నిర్బంధం లాగా ఆఫీస్ నిర్బంధం కేసు కింద లోపలేయిస్తాను. ఖబర్దార్. ఎంత ధైర్యమే నీకు? ఎక్కడి నుంచి వచ్చిందా నీకింత ధైర్యం? అర్ధరాత్రుల్లాగా సిద్ధుగారితో సెల్ ఫోన్ లో మాట్లాడి నేర్చుకుంటున్నావా? ఇలా తిరగబడమని వాడే నేర్పించాడా? నన్ను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్నావా? ఏంటి? నిన్న రాత్రి వాడితో సెల్ ఫోన్ లో గంటలు మాట్లాడలేదా? అయితే నా వెనక మీరు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. నేను ఎక్కడ వాడి వాళ్ళు పడిపోతాను అని చెక్ చేస్తున్నారన్నమాట. ఛీ, మీ బుద్ధి చూపించుకున్నారు. ఇది చాలు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి. ఇంత నీచంగా నా గురించి ఆలోచించి ఆ రోజు రాజాతో సంబంధం అంటగట్టినట్టు ఈ రోజు ఇదంతో సంబంధం అంటగట్టాలని చూస్తున్నారా? మీలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోతో ఇంతసేపు మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. నా క్యారెక్టర్ని మీలాంటి వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా మీరెంత నీచంగా ఆలోచించారో మీరే తెలుసుకోవడానికి చెప్తున్నాను. కావాలంటే నా కాల్ లిస్ట్ తెప్పించుకొని చూసుకోండి. నిన్న రాత్రి నేను మాట్లాడింది నా చెల్లి కావ్యతో. ఛీ!